సో సుఖ వ్యాధులు అంటే ఏంటి అసలు? వీటికి ఎలాంటి కారణాల వల్ల ఇవి వస్తుంటాయి? సుఖవ్యాధి అంటే సుఖపట్టణంలో అజాగ్రత్తగా ఉంటే వచ్చే వ్యాధులు. ఓకే. ఎస్టీడీ అంటారు, సెక్సువల్ ట్రాన్స్ఫార్మింగ్ డిసీజెస్. ఓకే. వీటిలో చాలా రకాలు ఉంటాయి. హెచ్ఐవి, హెర్పిస్, గనేరియా, సిఫిలిస్, ఇట్లా వైరస్ సంబంధించిన జబ్బులే వస్తాయి. ఇది సురక్షితం కానీ, అంటే కండోమ్ యూజ్ చేయకుండా పరస్త్రీల దగ్గరికి వెళ్తే, లేదు స్త్రీలు పరాయి వ్యక్తుల దగ్గరికి వెళ్తే వచ్చే సమస్య సెక్స్ ప్రాబ్లం. సెక్స్లో వచ్చే రోగాలన్నీ కూడా సురక్షితం కానీ, అంటే కండోమ్స్ యూజ్ కొంచెం జాగ్రత్త పడకుండా, ఆ కండోమ్స్ కూడా బ్రేక్ అయ్యే విధంగా పెట్టుకుని, కొంతమంది పెట్టుకుంటే పగిలిపోతాయి. జాగ్రత్తగా బబుల్ రాకుండా, ఎయిర్ రాకుండా పెట్టుకొని జాగ్రత్తగా చేసుకుంటే ఈ సమస్యలు రావు. అజాగ్రత్తగా ఉన్న వాళ్ళందరికీ ఈ సమస్యలు వస్తాయి. వీటిని సుఖ వ్యాధులు అంటారు. ఓకే. సో వీటికి రీజన్స్ ఏమంటారు? రీజన్ అదే, ఫస్ట్ రీజన్, బెస్ట్ రీజన్, లాస్ట్ రీజన్ అదే. సెక్సువల్గా బయట వ్యక్తుల దగ్గరికి వెళ్ళినప్పుడు అజాగ్రత్తగా ఉన్న వాళ్ళకి వస్తుంది. కండోమ్ యూజ్ చేసుకొని, అది కూడా మంచి కండోము, బబుల్ లేకుండా ముందుగానే దాన్ని వత్తి పట్టుకొని జాగ్రత్తగా తొడుక్కొని సెక్స్ చేసే వాళ్ళకి రాదు. అజాగ్రత్తగా ఉన్న వాళ్ళకి వస్తుంది. అలాగే అంగచూషణ చేసేవాళ్ళు ఉంటారు, అంటే నాకటాలు, ఈ ఐస్ ఫ్రూట్లు చేసే వాళ్ళకి కూడా ఈ సమస్య ఎక్కువ వస్తుంది. నోట్లో పుండ్లు వస్తాయి. అలాగే వాళ్ళకి కూడా ఆ సమస్యలు ఉంటే, నోట్లో వీళ్ళకి పుచ్చిపళ్ళు ఉంటే హెచ్ఐవి రావచ్చు, ఇంకే జబ్బు అయినా రావచ్చు. అలాగే హెర్పిస్లు 2 రకాలు ఉంటాయి. ఒకటి పెదాలు, నోట్లో పుళ్ళు వస్తాయి, ఇట్లా నాకే పనులు చేసే వాళ్ళకి వస్తాయి. లేదు సెకండ్ టైప్ ఉంటుంది దాంట్లో, దానికి వచ్చేసరికి కింద అంగం మీద వస్తుంది. లేడీస్కి ఉంటుంది, జెంట్స్కి ఉంటుంది, కురుపులాగా రావడం హెర్పిస్. ఇది కూడా మొండిది, తగ్గదు. ఆయుర్వేదంలో మంచి మందులు ఉన్నాయి, మనం చాలామందికి ట్రీట్మెంట్ చేసాం. దీంతోపాటు సిఎంఈ, రూబెల్లా అని రకరకాల వైరస్లు వస్తూ ఉంటాయి. అవన్నీ కూడా మేము పూర్తిగా నిల్ చేసేసాం చాలామందికి. అలాంటి ట్రీట్మెంట్స్ ఆయుర్వేదంలో మంచి ఉన్నాయి, మంచి మంచి మూలికలు ఉన్నాయి. జాగ్రత్తగా వాడుకుంటే, ఓపిక్గా వాడుకోవాలి. ఎస్టీడీ అనగానే ఇవాళ ట్యాబ్లెట్ వేసుకుంటే రేపు పొద్దున్న తగ్గదు. దాన్ని కోర్సుకు ప్రకారంగా వాడుకుంటే తగ్గించవచ్చు. ఆయుర్వేదంలో మంచి మూలికలు ఉన్నాయి. సో సార్, ప్రస్తుతం అమ్మాయిలకి నెలసరి సమయంలో విపరీతంగా కడుపు నొప్పి ఇట్లాంటివి వస్తూ ఉంటాయి. అసలు ఎందుకు వస్తుంటాయి? వీటిని క్యూర్ చేయాలి అంటే ఎలా? ఫస్ట్ మనం ఇలా చెప్పుకోవాల్సింది, బ్లడ్ తక్కువగా ఉంటుంది, ఎనీమిక్, రక్తం తక్కువగా ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే నెలసరికి 1 రోజు 2 రోజుల ముందు కానీ, లేదా నెలసరి రిలీజ్ అయిన టైంలో కానీ నొప్పి బాగా వస్తుంది. దీనికి సింపుల్ చిట్కా ఏంటంటే, బెల్లం 3 గ్రాములు, సున్నం 3 గ్రాములు, ఈ మొత్తం కలిపేసి నూరేసేసి 6 గోళీలు చేసుకోవాలి. 6 గ్రాములు అవుతాయి, 6 గోళీలు చేసుకోవాలి. మెన్సెస్ స్టార్ట్ అయ్యిద్ది మనకి 20వ తారీఖు వచ్చింది అనుకోండి, సపోజ్ 17వ తారీఖు బిగిన్ చేయాలి. ఒక 2-3 రోజులు ముందు బిగిన్ చేసేసి ఉదయం 1, సాయంత్రం 1 వేసుకుంటూ ఉంటే రక్తహీనత అనేది కంట్రోల్ అయిపోయి వాళ్ళకి నొప్పి తగ్గిద్ది. కాబట్టి ఈ చిన్న చిట్కా పాటించుకొని చాలామంది బయటపడ్డారు. అది అట్లా వాడుకుంటే పనికొస్తుంది. ఇంకా మరీ హెవీగా ఉంటామో, లేదా తట్టుకోలేని పరిస్థితి ఉంటే డాక్టర్ని సంప్రదించాలి. దానికి తగ్గట్టుగా ఆయుర్వేదంలో మంచి మూలికలు ఉన్నాయి, టానిక్స్ ఉంటాయి, ఇస్తాం. ఓకే. చాలా మందికి తెల్ల జుట్టు ఇట్లాంటిది ఒక సమస్య ఉంటుంది కదా, వాటి గురించి ఏమైనా చెప్తారా మీరు? తెల్ల జుట్టు రావడం అనేది బాడీలో మెలనిన్ స్థాయిలు తగ్గినప్పుడు బయటపడుతుంది. దాన్ని ఇంకాస్త కట్ చేసి పీకి దానికి ఇంకా రకరకాల వేషాలు వేసిన వాళ్ళకి, అంటే కలర్లు వేసుకోవడం, డ్రైలు ఎక్కువగా పెట్టుకోవడం, రకరకాల రంగులు వేసుకొని తిరగడం, వీళ్ళందరూ తొందరగా గ్రే అయిపోతుంది. కానీ న్యూట్రిషన్ లేదు. ఇప్పుడు ఇదివరకు కొబ్బరి నూనె రాసేవాళ్ళు, ఇప్పుడు అలవాటే లేదు. ఫస్ట్లో ఆమదం ఉండేది, తర్వాత కొబ్బరి నూనెకి షిఫ్ట్ అయ్యారు. కొబ్బరి నూనె కూడా రాయటం మానేశారు. కొబ్బరి నూనెలో మంచి పోషక పదార్థాలు ఉంటాయి. శరీరానికి, ఎముకలకి, బాడీలో ఎటువంటి న్యూట్రిషన్ అయినా లోపం ఉన్నప్పుడు అసలు కొబ్బరి నూనె 2 చెంచాలు ఉదయమే తీసుకుంటే కూడా మంచిదే. కానీ అసలు తలకు రాయటమే మానేశారు, ఇంకా తింటారా? కాబట్టి తలకి నూనె పెట్టే వాళ్ళకి మంచి న్యూట్రిషన్ అందుతుంది, ఇలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. ఇక వచ్చిన తర్వాత కాపాడుకోవాలనుకుంటే మన ఆయుర్వేదంలో కొన్ని ఆకులు ఉన్నాయి, ఆ ఆకులతో నూరి తలకి పట్టించుకొని తలస్నానం చేసేస్తే వారానికి ఒకసారి లేకపోతే 15 రోజులకు ఒకసారి నలుపు ఉంటుంది, నలుపు వస్తుంది ఆటోమేటిక్గా. అవన్నీ కూడా ఇప్పుడు ఆయుర్వేదిక్ హెర్బల్ కలర్స్ కూడా దొరుకుతున్నాయి, చూసి జాగ్రత్తగా వాడుకోవాలి. ఎలర్జీ అనిపిస్తే మానేయాలి.